ఏంటండి అంత కోపంగా ఉన్నారు? ఏం జరిగింది? నిన్ను చేసుకున్నప్పటి నుంచి నలుగురిలో నవ్వుల పాలవుతున్నా, తిరిగి మాట్లాడలేకపోతున్నా. అందరు నన్ను చులకనగా జాలీగా చూస్తున్నారు. ఎవరండి మిమ్మల్ని జాలిగా చూసేది? అసలేం జరిగింది? ఏం జరిగిందా? నాకు వారసునిస్తావనుకుంటే ఇద్దరు ఆడపిల్లలు కన్నావు నా ప్రాణానికి. అసలు ఏ పని చేస్తున్నా నా కొలీగ్స్ అందరూ నన్ను పాపం వదిలేరా, వాడికి ఇద్దరు ఆడపిల్లలేరా, ఏమనొద్దు అని చిన్నవాటికి పెద్దవాటికి నీకు ఇద్దరు ఆడపిల్లలని ఏలెత్తి చూపిస్తున్నారు. అందుకనే నేను ఒకటి నిర్ణయించుకున్నా. ఏం నిర్ణయించుకున్నారు? నీకు విడాకులు ఇద్దాం అనుకుంటున్నాను. నాకు అవసరం లేదు. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇచ్చేస్తా, కానీ నాకు విడాకులు ఇచ్చేస్తాయి. నువ్వు ఇక్కడ నుంచి నీ బిడ్డలు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. నేను ఇంకో పెళ్లి చేసుకుంటా, నాకు వారసుడు పుడతాడు. అప్పుడు నన్న ప్రతి ఒక్కరికి తిరిగి సమాధానం చెప్తా. మీకేమైనా పిచ్చా? అసలు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? నేను మీకు విడాకులు ఇవ్వడం ఏంటండి? అసలు ఆడపిల్లలు పుడితే ఏమవుతుంది? ఆడపిల్లలేంటి మగపిల్లగాలేంటి? ఈ రోజుల్లో మగపిల్లగాలంటే ఆడపిల్లలే అండి తల్లిదండ్రులను పట్టించుకునేది. ఎప్పుడూ లేండి చాలా కొత్తగా మాట్లాడుతున్నారు. ఆడపిల్లలు మగపిల్లలని ఏంటండి ఈ భేదం? చూడు, నాకు ఇదంతా చెప్పకు. నీకు కావాల్సినంత డబ్బిస్తా అన్నా కదా, ఇక్కడ నుంచి బయలుదేరు నువ్వు. నేను మీరు లేకుండా ఎలా ఉంటా అండి? ఇద్దరు ఆడపిల్లల్ని వేసుకుని ఎలా బతుకుతా అండి? ఏమైందండి మీకు? ఇలా మాట్లాడుతున్నారు. ఎవరో నలుగురు తాగి వాగిన మాటలు పట్టించుకొని పెళ్ళాం పిల్లల్ని దూరం చేసుకుంటారా? నాకు ఇదంతా చెప్పకు. నడువు ఇక్కడ నుంచి. అలా అనకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరు లేకపోతే బతకలేనండి. బతకకపోతే చచ్చిపో. నీతో పాటు ఆ పిల్లలకు కూడా కొంచెం విషం పెట్టి చంపేయి. అసలు మీ వల్లే నాకు ఈ బాధలు కష్టాలు. అసలు నేను నిన్ను చేసుకోకపోయి ఉంటే నలుగురిలో తలదించుకునేటోనే కాదు. నడువు ముందు నువ్వు బయటికి. ఆడపిల్ల పుట్టుకే పాపం అనుకునే మీలాంటోళ్లకు అసలు ఆడపిల్ల లేకపోతే మీకు పుట్టుకే లేదు, అసలు సృష్టే లేదు.